సంతోషం ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరానికి, దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరంతో మనం ఏం చేయాలి అనంటే, ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించారా? నాకు ఈ శరీరాన్ని దేవుడిచ్చాడు. శరీరాన్నిచ్చిన దేవుణ్ణి నేను సంతోషపరచాలి. శరీరం దేవుడిచ్చాడు. ఈ శరీరాన్ని మనం సంతోషపెట్టుకుంటున్నాం. మంచిదే. కానీ శరీరాన్నిచ్చిన దేవుణ్ణి నేను సంతోషపరచాలి అన్న ఆలోచన చెయ్యకపోవడం పెద్ద నేరం. తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులను సంతోషపరచకూడదు అనుకోవడం నేరం. కన్న తల్లిదండ్రులను గౌరవించకూడదు అనుకోవడం నేరం. నీ తండ్రిని, జన్మనిచ్చిన నీ తండ్రిని, పుట్టించిన నీ తల్లిని, తండ్రిని నువ్వు సంతోషపరచకుండా బాధ పెడితే అది న్యాయమా? నీ తల్లిదండ్రులు నువ్వు బాధ పెడితే నీకు సంతోషం వస్తుందా? మరి దేవుడు చేసిన ఈ శరీరంతో దేవుణ్ణి సంతోష పెట్టాలన్న ఆలోచన మనం చేయాలి కదా. దేవుడు మనకి ఇచ్చాడు, సంతోషపడమన్నాడు. కానీ మనం మాత్రమే సంతోషపడదామా? దేవుణ్ణి కూడా సంతోషపెడదామా? పంట ఇచ్చాడు, ఆ పంట తిని మన వరకే సంతోషపడదామా? పంట ఇచ్చిన దేవుణ్ణి స్తుతించి సంతోషపెడదామా? శరీరం ఇచ్చాడు, ఈ శరీరంలో సుఖం మాత్రమే అనుభవిద్దామా? ఈ శరీరం సుఖం, ఆనందం పొందడానికి కారణమైన దేవుణ్ణి కూడా పరచదామా? ఎలా సంతోషపడతాడు దేవుడు? జాగ్రత్త వినండి. ఎలా సంతోషపడతాడు దేవుడు? నువ్వు అన్నం తిని సంతోషపడుతున్నావు, నువ్వు రకరకాలవన్నీ పొందుకొని సంతోషపడుతున్నావు. మరి దేవుడు ఎలాగ సంతోషపడతాడంటే, ఒకడు నీతి న్యాయముల యందు నడుచుకొనుట చూచినప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఒకడు తన సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొని వెదకి నమ్మి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. వాక్యాన్ని ఇచ్చాడు, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, రక్షణ కార్యం చేశాడు, మన పాపాల నుంచి ఆయన రక్తం ద్వారా సమస్తాన్ని చేశాడు. ఇదంతా మనం తెలుసుకొని, ప్రభువా నా కోసం ఇన్ని కార్యాలు చేశావు, నాకు జన్మనిచ్చింది నువ్వే తండ్రి. దావీదు అంటాడు, నా అంతరింద్రియములను నిర్మించిన వాడవు నువ్వే, నా తల్లి గర్భంలో నన్ను చేసిన వాడవు నువ్వే. ప్రభువా నాకు ఆధారం నువ్వే, నా శరీరానికి మూలం నువ్వే, నా బ్రతుకుకి ఆధారం నువ్వే, నాకు సంతోషం ఉందంటే కారణం నువ్వే, నేను నడుస్తున్నానంటే కారణం నువ్వే, నేను సంతోషపడుతున్నానంటే కారణం నువ్వే, నేను విజయం పొందుతున్నానంటే కారణం నువ్వే అని దేవుణ్ణి స్తుతిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ దేవుణ్ణి తన జీవితం ద్వారా సంతోషపరిచాడు దావీదు.